విడుదలై పార్ట్ 2 రెయిన్స్ వల్ల నిన్న ఈవినింగే చూసి రివ్యూ ఇవ్వాల్సిన వీడియో కాస్త లేట్ అయింది. బట్ ఎలా అయినా థియేటర్స్లో చూద్దామని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే ముఖ్యంగా పార్ట్ 1 చాలా మంచి ఇంపాక్ట్ బాగా నచ్చింది. అండ్ వెట్రిమారన్ లాంటి టాప్ డైరెక్టర్ నచ్చిన ఫిల్మ్లు ఎవరు ఉండడు. పార్ట్ 1 ని రీవాచ్ చేసి మరి కూడా వెళ్ళానమాట. అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్ లోని ఆపరేషన్ బేస్డ్ ఫిల్మ్స్ బాగా చిరాకు పుట్టిస్తున్నాయి. ఎక్కువ శాతం అవసరం లేని జానరాలో కూడా వీటిని యాడ్ చేసేసి ఎక్కువ శాతం అయితే తీస్తూ ఉన్నారనమాట. కానీ వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ విడుదలై పార్ట్ 1 చూస్తున్నప్పుడు నాకైతే ఒక యూనిక్ సెటప్ లాగా లైక్ ఆ ఫారెస్ట్ చుట్టూ ఉన్న ఈ కంపెనీ గానీ, ఆ హంటింగ్ గానీ, ఆ క్యారెక్టర్స్ గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ, అందులోకి ఇన్వాల్వ్ అవుతున్న స్టోరీ టెల్లింగ్ ఎలిమెంట్స్ గానీ రస్టిక్ గా చాలా యూనిక్ వైబ్స్ తోటి చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. బాగా పేరు ఉన్న ఒక డైరెక్టర్ కమర్షియల్లీ పాపులర్ గా ఉన్న ఒక హీరోని కాకుండా ఒక కమీడియన్ ని కాస్టింగ్ కి తీసుకొని ఆ క్యారెక్టర్ కి అతని యాక్టింగ్ కి మంచి స్కోప్ ఇవ్వడం గానీ, ఇటువైపు ఈ పీపుల్స్ లీడర్స్ లోని మంచి పాజిటివ్ ఎలిమెంట్స్ చూపిస్తూ ఇటువైపు పోలీసులు పడుతున్న ఆ ఇబ్బందులు గానీ, వాళ్ళ సఫర్ గానీ, వాళ్ళలో ఉన్న మంచి వాళ్ళు గానీ ఇద్దరిని ఈక్వల్ చేస్తూ డ్రామా చాలా టైట్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా యూనిక్ వైబ్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ చుట్టూ తిరిగి ఆపరేషన్ బేస్డ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లో యూనిక్ ఎలిమెంట్స్ గానీ, స్క్రీన్ ప్లే రైటింగ్స్ లో గానీ, డైరెక్షన్ లో గానీ చాలా చోట్ల కనిపిస్తుంది. యాక్టింగ్ లో గానీ, మొత్తం టేకింగ్ లో కూడా. స్టార్టింగ్ అయితే మాత్రం ఒక సింగిల్ టేక్ తో సీన్ ఉంటుంది కదా, ఇలా చాలా ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి పార్ట్ 1 లో. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా అలాంటి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ ఫిల్మ్ లో కూడా కొన్ని పోర్షన్స్ లో ఉంటాయి. అది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ యాక్ట్ లో కానీ అండ్ ఇంటర్వెల్ పోర్షన్ లోని అలాంటి సీన్స్ ని అద్భుతంగా డిజైన్ చేసి తీశారు వెట్రిమారన్ గారు. అక్కడతో క్యారెక్టర్ కి ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిపోయింది. అక్కడతో ఆపేసి ప్రెజెంట్ టైం లైన్ కి సంబంధించినది ఏదో డిజైన్ చేయాలి తప్పించి, అంటే స్క్రిప్ట్లోని దాని గురించి ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఎక్కువ సీన్స్ తోటి ఎక్కువ క్యారెక్టర్ యొక్క డీప్గా ఇన్వాల్వ్ చేయడానికి ఫోకస్ చేయడం వల్ల స్క్రిప్ట్లోని చాలా రొటీన్ ఎలిమెంట్స్ బయటకు వస్తాయి. స్టోరీ టెల్లింగ్ కానీ, రైటింగ్స్ కానీ, డైరెక్షన్ పరంగా వెట్రిమారన్ గారి ఎఫర్ట్స్ టాప్గా ఉంటే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ కూడా ఒక అవార్డ్ డిజర్వ్డ్ అనే రేంజ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే రైటింగ్, ఈ స్క్రిప్ట్ అంతా కూడా డిపెండ్ అయ్యేది బాగా రొటీన్ ఎలిమెంట్స్ మీద అనమాట. అది పార్ట్ 1 లో ఉన్నంత ఆ ఇంటెన్స్ థ్రిల్ ని మ్యాచ్ లేదని ఫీల్ వస్తుంది. పార్ట్ 1 లో సెట్ చేసిన ఆ యూనిక్ సెటప్ అంతా కూడా మారిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. కానీ మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పార్ట్ 1 లో లాగే పార్ట్ 2 లో కూడా న్యాచురల్ గా కన్విన్స్ చేసేలాంటి ఒక రొమాంటిక్ లవ్ యాంగిల్ ని కూడా క్రియేట్ చేయడం. అంటే అక్కడ చాలా మంది కనిపించవచ్చు. వెట్రిమారన్ గారి టాలెంట్ కానీ, ఆయన స్టోరీ టెల్లింగ్ రేంజ్ కానీ అసలు పక్కన పడేయలేం, చాలా ఉంది. గట్టిగా ఫోకస్ చేస్తే ఆస్కార్ ని కూడా టార్గెట్ చేయొచ్చు ఆయన, హాలీవుడ్ ఫిల్మ్ ఏదైనా ట్రై చేస్తే. అలాంటి డ్రామా స్టోరీ టెల్లింగ్ ని క్రియేట్ చేయగలిగే ఆయన పార్ట్ 1 లో క్రియేట్ చేసిన ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సెటప్ అంతా కూడా పార్ట్ 2 లో ఈ ప్రీచింగ్ ఇవ్వడానిక అనే ఫీల్ వచ్చింది. అఫ్ కోర్స్ ఫిల్మ్స్ ద్వారా ప్రీచింగ్ కానీ, లెక్చర్ కానీ స్టోరీస్ లో ఇవ్వచ్చు మెసేజ్ ద్వారా. కాకపోతే సీన్స్ ని కానీ, చెప్తున్న ఎలిమెంట్స్ ని కానీ యూనిక్ గా డిజైన్ చేయకుండా రొటీన్ గా ఉంటే ఇంపాక్ట్ పోతుంది. ఇంకొక మెచ్చుకోవాల్సిన పాయింట్, పార్ట్ 1 లో ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. అటువైపు పాజిటివ్ గా, ఇటువైపు పాజిటివ్ గా, అటువైపు కష్టాన్ని, ఇటువైపు కష్టాన్ని చూపిస్తూ ఉండడం. కానీ ఈసారి ఇందులో అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం వన్ సైడ్ అయిపోయింది. కానీ స్టిల్ కొన్ని పాయింట్స్ లో, కొన్ని ఎలిమెంట్స్ లో ఈక్వల్ అనే ఫీల్ వచ్చింది. కానీ అవి కొన్ని సీన్సే. ఆ సీన్స్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, సో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా నాకైతే మాత్రం ఈ విడుదలై స్క్రిప్ట్లోని కుమరేషన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. విడుదలై పార్ట్ 1 బాగా నచ్చిన వాళ్ళు, వెట్రిమారన్ వర్క్ బాగా నచ్చిన వాళ్ళు, క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి. కాకపోతే పార్ట్ 1కి సెటప్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ సీక్వెల్లో అయితే మాత్రం దొరుకుతుంది. అంటే ఆ సెటప్కి సీక్వెల్ టైప్లోని సాటిస్ఫై చేయగలిగారు. కాకపోతే స్క్రిప్ట్లోనే పార్ట్ 1 లో ఉన్న యూనిక్ వైబ్స్, ఆ యూనిక్ ఎలిమెంట్స్ అంతా పార్ట్ 2 లో మిస్ అయ్యాయి. అదొక్కటి నేను డిసప్పాయింట్ అయిన ఎలిమెంట్స్. ఓవరాల్గా అయితే మాత్రం ఒక వర్తీ సీక్వెలే. వెట్రిమారన్ గారి వర్క్ కానీ, టాలెంట్ కానీ ఎక్కడ కూడా తక్కువైంది, ఆయన తప్పు చేశాడని ఎక్కడ కూడా అనిపించలేదు. స్క్రిప్ట్లోనే ఆ ప్రాబ్లమ్స్ అంతే. కానీ వడాచనే లాంటి మంచి క్రైమ్ గ్యాంగ్స్టర్ డ్రామాస్ తీస్తే మంచి కిక్కేస్తుంది. ఆ వడాచనే పార్ట్ 2 ఏదో తీయచ్చు కదా అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. కానీ మీకు ఒకవేళ ఆపరేషన్ ఫిల్మ్స్ బాగా చిరాకు వచ్చినా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే పార్ట్ 1 లో ఎలిమెంట్స్ ఫిల్మ్ ఎవరికి ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. పార్ట్ 2 లో ఉన్న ఈ ఆపరేషన్ ఎలిమెంట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే థియేటర్స్ అక్కర్లేదు, ఓటీటీలో అయినా ట్రై చేయొచ్చు. ఫైనల్గా ఈ ఫిల్మ్ నేనిస్తున్న రేటింగ్ 7.8/10. పక్కాగా వెట్రిమారన్ గారిలోని మార్టిన్ స్కోర్సెసీ రేంజ్ టాలెంట్ ఉన్న వైబ్స్ చాలా సార్లు స్టోరీ టెల్లింగ్ లోని ఆ వైబ్స్ ఇస్తాయన్నమాట. క్వెంటిన్ టారెంటినో అంటే అది అనురాగ్ కశ్యప్లోని, లోకేష్ కనకరాజ్లో వస్తుంది. కానీ వెట్రిమారన్ గారు ఆయన రేంజ్ని, ఆయన టాలెంట్ని ఇంకా గట్టిగా బెటర్గా వాడుకోవచ్చని అనుకుంటున్నాను. వాడుకుంటారు అనుకుంటున్నాను, చూడాలి. ఈ ఆపరేషన్ డిప్రెషన్ ఫిల్మ్స్ వదిలేసి మంచి గ్యాంగ్స్టర్ క్రైమ్ థ్రిల్లర్స్ తీస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇదైతే నా ఎక్స్పీరియన్స్. మీకైతే నా రివ్యూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ యూఐ ట్రై చేయడానికి చూస్తాను.